నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. సైదాపూర్ మండలం గన్పూర్లో జరగనున్న భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి హాజరు కావడానికి ఉస్నాబాద్లోని మినీ స్టేడియానికి చేరుకున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. జూన్ 2 నుంచి అన్ని రెవెన్యూ గ్రామాలకు ఎంఆర్ఓ స్థాయి అధికారులు ఈ భూభారతి 2025 చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం గ్రామ స్థాయిలో సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలను పరిష్కరించే దిశగా టేక్అవుట్ చేయడం జరుగుతుంది. ఆగస్టు 15 లోపు వీలైనన్ని జటిలమైన సమస్యలని శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఈ భూభారతి చట్టం ఏర్పాటు చేయడం కానీ పరిష్కరించే దిశలో అదే దిశలో ప్రయాణం చేస్తుంది. తర్వాత సర్వేయర్స్, లైసెన్స్డ్ సర్వేయర్లు 6,000 మంది ఈ నెల 27వ తారీఖు నాడు ఫైనల్ చేస్తాం. 3 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రతి రెవెన్యూ మండలానికి సుమారు 8 మంది తగ్గకుండా సర్వేర్లు కూడా ఏర్పాటు చేస్తారు. అదే రకంగా ఇందిరమ్మ ఇళ్ళు ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ 4,50,000 ఈ నెలాఖరులోపు లబ్ధిదారుని ఫైనల్ చేస్తున్నాం. ప్రత్యేకంగా చెంచులు వారి ఉపతెగలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,872 మందికి ఫుల్ ప్లెడ్జ్లో ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది. అవి ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా ఐటీడీఏ పరిధిలోని అన్ని నియోజకవర్గానికి 3,500తో పాటుగా అదనంగా అక్కడ ఉండే గిరిజనుల సంఖ్యను బట్టి అదనంగా ఇళ్ళు కూడా ఇవ్వటం జరుగుతుంది.